సభా సరస్వతి నమః. వేదిక మీద ఉన్న పెద్దలు, అలాగే వేదిక కింద ఉన్న పెద్దలు, గౌరవనీయులు పూర్వ వైస్ ఛాన్సలర్ మహేంద్రదేవ్ గారు, అలాగే మన కాట్రగడ్డ నారాయణరావు గారు, లలితానంద ప్రసాద్ గారు, అందరికీ నమస్కారం. ఇది ఒక అపూర్వమైన వేడుక, ఇది ఒక గొప్ప మంచి సందర్భం. లంకా రవీంద్ర గారు కూర్చోండి. నేను రంగిశెట్టి రమేష్, రంగిశెట్టి ఫౌండేషన్ చైర్మన్. చిలువూరులో అందరికీ తెలుసు. కవిగా, రచయితగా 5 గౌరవ డాక్టరేట్లు, 6 ప్రపంచ రికార్డులు, 400 పైగా అవార్డులు తీసుకున్నాను. బహుశా మన చిలువూరులో ఉన్నటువంటి గొప్ప కవుల్లో నేను ఒకటి అనుకుంటున్నాను. బహుశా కవులు ఎవరు ఉన్నట్టు మనకు తెలియదు. ఈరోజు ఇంత గొప్ప ఈ వేదిక గురించి నేను ఎక్కువ టైం తీసుకోను, 2 minutes. ఈ వేదిక గురించి 2 మాటలు మాట్లాడాలి. ఈ వేదిక అభ్యుదయ సాహిత్యానికి పునాది కావాలి. కొండపనేని రంగారావు కళావేదిక ఇది అంటరానితనాన్ని అణచివేసేదవ్వాలి. ఈ వేదిక వామపక్ష జెండా రెపరెపలతో ఉర్రూతలోగాలి. ఈ వేదిక కుల మత వివక్షలను అంతం చేసేదవ్వాలి. ఈ వేదిక విప్లవ వీరుల అశ్రువులకు అక్షర రూపం అవ్వాలి. ఈ వేదిక శ్రామిక వీరుల సేవలకి గేయ రూపం అవ్వాలి. ఈ వేదిక సమసమాజ నిర్మాణానికి చైతన్య వేదిక అవ్వాలి. ఈ వేదిక తుపాకు గుళ్ళకు చెందిన రక్తానికి అక్షర రూపం అవ్వాలి. ఈ వేదిక నాగేటి చాళ్లలో చెందిన చెమట చుక్కలకు జానపద జావళీలు అవ్వాలి. ఈ వేదిక బిగిసిన పిడికెళ్ల పోరాటానికి రూపం అవ్వాలి. ఈ వేదిక అవినీతిని, అన్యాయాన్ని ప్రశ్నించే జర్నలిజం కావాలి. ఈ వేదిక అబలలపై అత్యాచారాన్ని ఖండించే అస్త్రమవ్వాలి, శస్త్రమవ్వాలి. ఈ వేదిక లిక్కరిజం అంతానికి శంఖారావం పూరించాలి. ఈ వేదిక ఫ్యాక్షనిజం కోరలు పెరిగే వెలుగురేఖ అవ్వాలి. ఈ వేదిక బూర్జువా వ్యవస్థపై ఎక్కుపెట్టిన మరఫిరంగి అవ్వాలి. ఈ వేదిక తెగిపడిన పుస్తెలు, నల్ల పూసల కన్నీటికి అక్షర రూపం అవ్వాలి. ఈ వేదిక శ్రీశ్రీ ఆరుద్ర కాళోజీ చెరబండ రాజులకు అభ్యుదయ సాహిత్య పునాది కావాలి. ఈ వేదిక తరతరాల బానిసత్వాన్ని ఎదురించేదవ్వాలి. ఈ వేదిక తరతరాల దాస్య శృంఖలాల్ని ఛేదించేదవ్వాలి. ఈ వేదిక ప్రగతి పరిమళాల నవోదయ వశస్సు కావాలి. ఈ వేదిక ఆకలి కేకలకు కన్నీటి వ్యధలకు అక్షర రూపం అవ్వాలి. ఈ వేదిక మరో ప్రపంచ నిర్మాణానికి పునాది రాయి కావాలి. ఈ వేదిక శ్రీ కళా వేదిక అక్షర ప్రభంజన రూపం అవ్వాలి. ఈ వేదిక నారాయణరావు గారి సేవలకు మరో రూపమయ్యిన వేదిక, ఎర్రబావుట నెగనెగలు దగదగ మెరిసే వేదిక. ఇది అభ్యుదయ వేదిక, కొండపనేని రంగారావు గారి అజరామమైన కళావేదిక. ఈ వేదిక గురించి భవిష్యత్తులో ఎలా ఉండాలి అనేది నేను చెప్పాను. కానీ నారాయణరావు గారు నన్ను ఒక చిన్న కోరిక కోరారు. ఏమండి, మీరు శ్రీశ్రీ గారి అభిమాని కదా, శ్రీశ్రీ గారి నుంచి కూడా 2 కవితలు చెప్పండి అన్నారు.
అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక వారు రేపు 21వ తారీఖు నాకు నేషనల్ అవార్డుని ప్రకటించారు. నేషనల్ అవార్డు తీసుకుంటున్నా నేను. బహుశా చిలువూరు నుంచి నేషనల్ అవార్డు తీసుకున్న మొదటి వ్యక్తి నేనే అయి ఉంటాను అనుకుంటున్నాను. అలాగే 1-2 శ్రీశ్రీ కవితలు చదివి నేను సెలవు తీసుకుంటాను. మహాకవి శ్రీశ్రీ వారికి చెప్పిన ఒక కవిత: పతితులార భ్రష్టులార బాధా సర్ప ద్రష్టులార, బ్రతుకు కాలి పనికి మాలి శని దేవత రథ చక్రపు తిరుసుల్లో పడి నలిగిన దీనులార హీనులార, కూడు లేని పక్షులార భిక్షులార, సకులు వల్ల పరిచితులు జనులు వల్ల తిరస్కృతులు సంఘానికి బహిష్కృతులు, హతాసులై చుతాసులై ఏడవకండి, మీ రక్తం కరిగి మీ నాడులు కదలి ఏడవకండి. ఓ కథ యథా వశిష్ఠులార పతితులార భ్రష్టులార, వస్తున్నాయి జగన్నాథుని రథచక్రాలు వస్తున్నాయి. జగన్నాథ రథచక్ర ప్రణయ ఘోష, భూకంపం పుట్టిస్తాను, భూమార్గం పుట్టిస్తాను అని శ్రీశ్రీ గారు ఆయన ఒక ఆప్టమిస్ట్, ఆశావాదిగా ఆయన రథచక్రాలు వస్తున్నాయంటూ సామ్యవాదం ఏ రోజైతే ఏర్పడుతుందో ఆ రోజు సమసమాజ నిర్మాణం ఏర్పడుతుందని తెలియజేశారు. అలాగే మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పోదాం పైపైకి, కనపడలేదా మరో ప్రపంచపు దగదగలు, ఎర్రబావుట నిగనగలు, హోమ జ్వాలల బగబగలు అని మరో ప్రపంచం అనే కవిత నిజంగా ఎందరో కవులకు ఎంతో విప్లవ సాహిత్యానికి పునాదిరాయి వేసిన కవితది. అలాగే శ్రీశ్రీ గారు అంటారు: ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం, బలవంతులు దుర్భరులను బానిస జాతులను కావించారు, నరహంతకులు ధరాధిపతులై చరిత్రను ప్రసిద్ధికెక్కిరి, భూలోకమంతా వెదకన దొరకదు రణరంగం కాని చోటు, గతమంతా తడిసే రక్తంతో కాకుంటే కన్నీళ్లతో. ఇంత గొప్ప కవిత శ్రీశ్రీ గారి తప్ప మరెవరో చెప్పలేరు. అలాగే నేను ఇంకొక కవిత చదివి సెలవు తీసుకుంటాను. చైతన్యం ఎలా ఉండాలనే దానికి శ్రీశ్రీ గారు చెప్పింది: సింధూరం రక్తచందనం బంధూకం సంధ్యారాగం, పులి చంపిన లేడినెత్తురు ఎగరేసిన ఎర్ర జెండా, రుద్రాలిక నయన జ్వాలిక కలకత్తా కాళినాలిక కావాలైన అవతరానికి, ఘాటెత్తిన గంధక దోమం పోటెత్తిన సప్త సముద్రాలు రగులుకొనే రక్కసి బొగ్గులుకొనే బుక్క గుండా వికసించిన విద్యుచ్ఛేదం చెలరేగిన జనసమర్థం కావాలని అవతరానికి, కదిలించేది మారేది మార్పించేది పెనునిద్ర వదిలించేది ముందుకు సాగించేది కావాలోని అవతరానికి అన్నారు మహాకవి శ్రీశ్రీ. ఆ శ్రీశ్రీ గారు చెప్పిన ఆ చైతన్యం నారాయణరావు గారి రూపంలో మనందరికి వచ్చి కళలను సాకారం చేసే ఇది ఒక అద్భుతయ సాహితీ కళావేదిక. మృదంగనాదాలు, వేణునాదాలు, సప్త స్వరాలు, సరిగమలు, అభ్యుదయ సాహిత్యం, విప్లవ కవిత్వానికి ఈ వేదిక పునాది రాయి కావాలని ఆ మహానుభావుడికి పాదాలకి సరస్సు నుంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నా మీ కవి గంగాశ్రీ డాక్టర్ రంగిశెట్టి రమేష్. ధన్యవాదాలు.